దేవుని వాక్యానికి సహాయకరంగా నిర్గమకాండం 6వ అధ్యాయం. నిర్గమకాండం 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 25వ వచనం. చదువుతారు ఎవరైనా? అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని, ఇదిగో ప్రభువా, మీ ఆత్మ సహాయం మెండుగా అనుగ్రహించమని, నిలబడిన నన్ను మరుగు చేసి బలమైన మీ మాటలు, శక్తి కలిగిన మీ మాటలు బలహీనుడైన నా నోటి నుండి పలికించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ భాగములో ఒక వ్యక్తి పేరు మనకు కనబడుతూ ఉంది. ఏం పేరు? పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మంచి పేరు అది. ఫినెహాస్ అనే పేరు మనకు చూస్తూ ఉన్నాం. ఫినెహాసు అని వస్తుంది తెలుగులో, ఫినెహాస్ అని వస్తుంది ఇంగ్లీష్లో. PHINEHAS, ఫినెహాస్. ఫినెహాసు అనే పేరు బైబిల్లో మనకు కూడా చాలా తక్కువ పరిచయం ఉన్న పేరు ఇది. ఫినెహాసును గురించిన వివరాలు ఎక్కువ మనం చదివి ఉండం, ఎక్కువ తెలియదు. కొంత మట్టుకు మాత్రమే ఫినెహాసును గురించిన చరిత్ర తెలుసు, కొంతమందికి మాత్రమే. ఇతను ఏ వంశానికి చెందినవాడు చెప్తారు ఎవరైనా? లెవిటిస్ ఎక్స్. ఆయన లేవి వంశానికి చెందినవాడు, లేవి గోత్రికుడు అని మనం చూస్తూ ఉన్నాం. సరే, రెండవ ప్రశ్న, బైబిల్లో ఫినెహాసులు ఎంతమంది ఉన్నారు? 2 ఫినెహాసులు ఉన్నారు. ఈ ఫినెహాస్ కాకుండా ఇంకెవరు ఆ ఫినెహాస్? ఏలీ కుమారులలో ఫినెహాసు ఉన్నాడు. హోఫ్ని, ఫినెహాసులు అని 2 ఏలీ కుమారుల్లో ఉన్నారు. ఈ ఫినెహాసు వివరాలు ఎక్కడున్నాయంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ ఫినెహాసు ముందున్నవాడు, మొదటివాడు. ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండములో ఉన్న ఫినెహాసు మొదటివాడు. ఇతను సొలొమోను కాలములో ఏలీ ప్రవక్త యొక్క కుమారుడుగా మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుబడులను బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా యాజకులుగా ఉన్నారు. వీరు కూడా యాజక గోత్రానికి చెందినవారే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. వీరు యాజకులుగా ఉన్నారు. అదే సమయంలో మనం చదువుకున్న నిర్గమకాండములో ఉన్న ఈ ఫినెహాసు కూడా యాజకుడుగా ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథానికి వచ్చేలోకే యాజకుడుగా అపాయింట్ చేయబడతాడు ఈ ఫినెహాసు. ఈ ఫినెహాసు యవనస్తుడుగా ఉన్నాడు. 2 ఫినెహాసులు బైబిల్లో ఉన్నారు. ఒకరు ఎవరంట? మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎవరు? అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు కదా. ఎవరు? ఇప్పుడు అహరోనుకి ఏమవుతాడు ఈ ఫినెహాసు? మనవడు. మోషేకి ఏమవుతాడు? మోషేకి కూడా మనవడే కదా. ఫినెహాసుకి ఒరిజినల్ తాత ఎవరు? అహరోను అయితే చిన్న తాత ఎవరు? మోషే. కాబట్టి మోషేకు కూడా మనవడు వరుస అవుతాడు. అహరోను మనవుడు అని మనం మాట చూస్తున్నాం కదా. అహరోను కుమారుడైన ఎలియాజరు
కుమారుడు అని మనం చూస్తున్నాం. పుతియేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి ఆమె అతనికి ఫినెహాసును కనెను. అంటే ఎలియాజరు పుతియేలు దంపతులకు జన్మించిన వాడు ఫినెహాసు. ఈ ఎలియాజరు అహరోను కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫినెహాసును గురించి మనము ఈ ఇద్దరు ఫినెహాసులు ఉన్నారు, ఎలీ కుమారుల్లో ఒకడున్నాడు అని మనం చూసాం. ఇంతకీ ఈ ఫినెహాసును గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏం ఏంటి ఈ ఫినెహాసును గురించిన క్యారెక్టర్ అని మనం గమనిస్తే చాలా తక్కువగా కనబడతారు. ఈ ఫినెహాస్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. నాకు తెలిసి మరి మార్కాపురం ప్రాంతంలో ఒక సహోదరుడు ఉన్నాడు, సేవకుడు, ఫినెహాస్ అతని పేరు. ఆ తర్వాత మిర్యాలగూడలో ఒక సహోదరుడు ఉన్నాడు, సేవకుడే, యవనస్తుడు, ఫినెహాస్. ఆ తర్వాత నర్సాపురంలో మోహన్ అన్నని ప్రభు దగ్గరికి వెళ్ళాడు కరోనా టైంలో, ఆయన కుమారుడు ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు ఫినెహాస్. నేను నా జీవితంలో 57 సంవత్సరాల్లో ముగ్గురు ఈ పేరు పెట్టుకోవటం చూశాను నేను. అది ఈ మధ్య కాలంలోనే కేవలం ముగ్గురే, చాలా తక్కువగా ఈ ఫినెహాస్ అని పేరు పెట్టుకుంటాడు. ఈ ఫినెహాసులో ఉన్న అద్భుతమైన శ్రేష్టమైన గుణాలు ఏంటి అని మనం గమనిస్తే, మన విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడానికి ఫినెహాసులో ఏమైనా మంచి గుణాలు ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఫినెహాసులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణాలు ఎన్నో చూద్దాం. చూడండి, కొన్ని లక్షణాలు మనం గబగబా చూద్దాం, క్యారెక్టర్ స్టడీ లాగా. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. అక్కడ కూడా 25వ అధ్యాయమే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఇక్కడ 6:25, అక్కడ 25:7 చదవండి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటిగా ఇశ్రాయేలీల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. ఇది 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీలు నశింపజేయలేదు అన్నాడు. ఇక్కడ దేవుడు ఫినెహాసును గురించి మోషేతో మాట్లాడుతున్న సందర్భం ఇది. అద్భుతమైన ఘట్టం ఇది, అద్భుతమైన దశ ఫినెహాసు జీవితంలో. ఫినెహాసును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషేతో మాట్లాడుతున్నాడు. ఫినెహాసును ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఎలాగ చూడండి, పై వచనాల్లో ఎందుకు ఫినెహాసు ఏం చేశాడు ఇక్కడ అంటే, అసలు ఏం జరుగుతుంది ఇశ్రాయేలు ప్రజల్లో అంటే చూడండి, 25వ అధ్యాయం మొదటి వచనం. 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు హిత్తీములో దిగి ఉండగా మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనినప్పుడు యెహోవా మోషేతో ఇట్లెన్ను, నీవు ప్రజల అధిపతులు ఎందరూ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుని ఎదురుగా వారిని ఉరి తీయము. గట్టిగా దేవుడు ఆదేశించాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే కదండి, ఇశ్రాయేలీలు హిత్తీములో దిగినప్పుడు, మజిలీలో ఉన్నప్పుడు వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేశారనే మాట మనం చూస్తున్నాం. దేవుని పిల్లల మధ్య, దేవుని పిల్లల సమక్షములో వినగూడని శబ్దం ఇది, ఉండగూడని పరిస్థితి ఇది. అతి భయంకరమైన పరిస్థితి దేవుని పిల్లల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఆ పాపాన్ని ఖచ్చితంగా ప్రస్తావించాడు దేవుడు. పాపమును బయటపెట్టాడు. ఎవరి పాపమునైనా బయట పెట్టగలిగిన వాడు ఆయన. ఏమాత్రము తన ప్రజలని ఏమాత్రం పక్షపాతం చూపించలేదు. నిర్ముఖమాటంగా తన ప్రజలైనప్పటికీ
దేవుడు తాను విమోచించి తీసుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపిస్తున్నప్పటికీ కూడా వారు పాపము చేసినప్పుడు వారు పాపం చేశారు. ఏం పాపం చేశారో కూడా చెప్పారు. ఆ పాపము చేసినందువల్ల యెహోవా కోపము వారి మీద రగులుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనంలో చూడండి, యెహోవా కోపము వారి మీద రగులుకుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏ ప్రజలనైతే ఐగుప్తు నుండి విడిపించి తీసుకొని వచ్చాడో, ఏ ప్రజల కొరకు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించాడో, ఏ ప్రజలను విమోచించడానికి మోషే అహరోనులను పంపించి వారి ద్వారా ప్రజలను విమోచించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తూ ఉండగా వీరు మార్గమధ్యములో చేసిన నిర్వాహకం వల్ల దేవుని కోపము రగులుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా కోపము రగులుకొనగా దానికి వచ్చిన జవాబు ఏంటి అంటే, యెహోవా కోపము రగులుకున్నందువల్ల ఈ 9వ వచనం చదవండి. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది తెగులు చేత చనిపోయారు. తెగులు ప్రవేశించింది. 7 తెగుళ్ళ నుండి విడిపించి తీసుకొని వస్తే ఇశ్రాయేలు స్వయంకృత అపరాధంగా వారు తెగులు కొని తెచ్చుకున్నారు. వారికై వారే తెగులు దానంతటకు వచ్చిన తెగులు కాదు. వ్యవసాయాన్ని బట్టో నీళ్ల ఎద్దడిని బట్టో వర్షలేమి వల్ల వచ్చిన తెగుళ్ళు కాదు ఇవి. ఇశ్రాయేలీలు పాపం చేసి తెచ్చుకున్న తెగులు, పాపం చేసి తెచ్చుకున్న దరిద్రం అండి ఇది. అటువంటి దరిద్రమైన పరిస్థితి, భయంకరమైన తెగులు ప్రబలింది ఇశ్రాయేలు 12 గోత్రాల్లో. అది ఒకరితో ఆగలేదు, అందరిలో ఆ తెగులు ప్రబలింది. ఆ తెగులు ప్రబలగా ఎంతమంది చనిపోయారంట? దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలే, ఐగుప్తులో నుండి విడుదల పొందిన వారే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించవలసిన వారు ప్రవేశించలేకపోయారు. మార్గ మధ్యములోనే వారు చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతమంది అంటే చూడండి, 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత, ఆ జబ్బు లేదా ఆ పాపము వలన, ఆ తెగులు పాపము ఆ తెగులులాగా అంటుకుంది వాళ్ళకి. ఆ తెగులు వలన 24,000 మంది చనిపోయారు. 24,000 మంది, ఎంతో మంది వాళ్ళ ఆప్తులను కోల్పోయారు. వాళ్ళల్లో ఆ 24,000 మంది చనిపోయిన వారిలో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు బ్రతికే ఉన్నారు, భార్యలను పోగొట్టుకున్న భర్తలు బ్రతికున్నారు, భర్తలను పోగొట్టుకున్న భార్యలు బ్రతికున్నారు. 3 జీవితాలుగా మిగిలిపోయాది. భయంకరమైన తెగులు ఇశ్రాయేలులో ప్రవేశించిన కారణాన, ఆ తెగులు ఇశ్రాయేలులో ప్రవేశించింది. ఆ తెగులు దేవుడు తీసివేయాలనుకుంటాడు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి, 4వ వచనానికి రండి. 3వ వచనములో యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, మోషే రా ఇక్కడ. నువ్వు పిలిచాడు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ నాయకత్వానికి అప్పగించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు మోయాబురాండ్రతో పాపం చేస్తూ ఉంటే 24,000 మంది చనిపోవడానికి కారణమైంది ఆ తెగులు. ఆ తెగులను నిర్మూలన చేయాల్సింది నీవు కాదా? ఐగుప్తు దేశములో ఆ శకునిగాండ్రు వచ్చి అనేక రకాల గారడీలు చేసినప్పుడు అక్కడ గారడీలు చేశావు, అక్కడ పామును కర్రను పాముగా చేసి మరలా పామును కర్రగా మార్చావు. అనేక కార్యాలు, గారడీ కార్యాలు అక్కడ చేశావు. అక్కడ కాదు చేయాల్సింది, ఇప్పుడు ఇక్కడ చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు 24,000 మంది చనిపోయారు. తెగులు ప్రబలింది ఇశ్రాయేలు ప్రజలు. ఏం చేస్తున్నావు రా అని పిలిచి ఇప్పుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఏమన్నాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్ను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని రా. 12 గోత్రాలకు ఒక్కొక్కడు ఉంటాడు అధిపతి. ప్రతి గోత్రంలో ఒక అధిపతిని తీసుకో, ఒక పెద్దను తీసుకొని రా. ఎక్కడికి తీసుకొని రావాలా? చదవండి, యెహోవా సన్నిధికి తీసుకొని రండి. అంటే వారు యెహోవా సన్నిధిని కూడా పెడచెవి పెట్టారు. యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. దేవుడు కోపాగ్ని ఎలాగుంటుందో చూడండి, దేవుని కోపం ఎలా రగులుకుంటుందో చూడండి. అనేక సార్లు దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలిగలవాడు అనుకుంటాం, నిజమే, నో డౌట్. కానీ ఆయన కోపం రగులుకుంటే ఎలాగుంటుందట? అక్కడ ఒక మాట ఉంది, నా సన్నిధికి తీసుకొని రండి. వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయాలి? సూర్యునికి ఎదురుగా ఉరి తీయండి అన్నాడు. మీరు గమనించండి, చట్టాలు, ప్రభుత్వాలు ఉరి శిక్ష వేసేటప్పుడు ఏ టైంలో ఉరి తీస్తారు? సూర్యుడు ఉదయించక ముందే చేసేస్తారు. మీరు ఎక్కడైనా ఏ దేశంలో అయినా మీరు చూడండి, ఉరి తీసేది ఎప్పుడు తీస్తారంటే పొద్దున్నే 6 గంటల లోపలే ఉరి తీస్తారు. 5 గంటలో ఏ జైల్లోనైనా ఉరి
తీయాలి అంటే ఆ లోపలే తీస్తారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించిన తర్వాత ఉరి తీస్తే అది అనేకులు విని భయం కలుగుద్ది జనానికి అనే ఉద్దేశంతో చట్టాలు అలా పెట్టాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? సూర్యుని ఎదురుగంటే దాని అర్థమైంది, సూర్యుడు వచ్చినాక అందరూ లేచినాక అంటే ప్రజలందరూ ఎదుట దేవుని సన్నిధికి తీసుకొని రావాళ్ళని, నా సన్నిధికి తీసుకురా అంటే ఎక్కడ తీసుకురా? ప్రత్యక్షము గుడారం యొద్దకు తీసుకొని రావాళ్ళని, నా సన్నిధిలో నిలబెట్టే వాళ్ళని. అంత మాత్రమే కాదు, సూర్యుని ఎదురుగా పట్టపగలు అందరి ఎదురుగా అందరికీ భయం కలగాలి. వీరు ఎందుకు ఉరి తీయబడుతున్నారు అన్న సంగతి తెలియాలి, వీరు ఎందుకు చంపబడుతున్నారు అన్న సంగతి తెలియాలి. పాపమే కదా కారణం. ప్రజలందరి ఎదుట తీసుకుని వచ్చి ఉరి తీయమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఉరి తీయమని ఆజ్ఞాపించగా చదవండి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద తొలగిపోవునని చెప్పాను. ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మనోడును ఇక్కడ దేవుడు చెప్పాడు మోషేకి. మోషే ఏం చేశాడంటే దీన్ని ఎవరికి అప్పగించాడు? మోషేతో చెప్పేటప్పుడు డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా? నీవు వాళ్ళని తోడుకొని వచ్చి నీవు ప్రజల అధిపతులను తోడుకొని నీవు అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ బాధ్యత? మోషేకి. మోషే ఏం చేశాడు? ఈ బాధ్యతను బదిలీ చేశాడు చిన్నగా. ఎందుకు చెప్పండి? భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళని గనక తీసుకొచ్చి ఉరిదీస్తే ఏమవుతారు చెప్పండి? జనం తిరగబడతారు. మిగతా వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తారు. అందుకే మోషే ఆ సాహసం దేవుడు మోషేకి అప్పగించాడు నేరుగా బాధ్యత. మీరు బాగా గమనించండి. నీవు అన్నాడు, ఏకవచనం. నీవు వాళ్ళని తీసుకొచ్చి సూర్యుని ఎదురుగా ఉడిదీయమంటే ధైర్యం చేయలేకపోయాడు మోషే. పెద్దలకు చెప్పాడు. పెద్దలకు చెప్పినా ఏం పెద్ద వాళ్ళు కూడా మోషేనే గమ్మునుంటే మనకెందుకు వచ్చిన బాధ కదండి, మనకెందుకు వచ్చిన బాధ, ఇదేదో పెద్దోళ్ళ వారం లాగా ఉంది అని ఎక్కడికక్కడ సర్దుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒకడు ఏం చేశాడు? 6వ వచనం ఆఖరిలో చదవండి. ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. అంటే ఆ తెగులు ఆగలేదు. వీళ్ళు చర్య తీసుకోవడానికి వీళ్ళు భయపడుతున్నారు. చర్య తీసుకుంటే ఏమన్నా అవుద్దేమని వీళ్ళు భయపడుతున్నారు. మోషే ధైర్యం చేయలేకపోతున్నాడు, పెద్దలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ లోపల ఒకడు ఏం చేశాడు? బరి తెగించాడు. ఆ మాట సరిపోద్ది వాడికి. బరి తెగించిన ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు దేవుడు అలాగే ఉంటాడులే, చూస్తూ ఏం చేయడులే అనుకుంటారు. ఫినేహాస్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు చెప్పండి. జాలిగా మాటలాడువాడు. యేసు ప్రభువు కూడా లూకాసు వార్తలోనే ఎక్కడో ఉంది. ఆయన నోరు జాలిగల మాటలు మాట్లాడుతా. రెఫరెన్స్ నాకు తెలియ గుర్తులేదు. జాలిగల దయగలిగిన మాటలు మాట్లాడాడు. జాలిగల మాటలు అని ఉంది లూకాసు వార్తలోనే ఎక్కడో. సరే, ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతాడు. జాలిగా మాట్లాడువాడు. నోరు తెరిస్తే స్మూత్గా జాలిగా మాట్లాడతాడు ఫినేహాస్ కదా. ఎంత సౌమ్యుడో, జాలిగా మాట్లాడతాడంటే అబ్బాబాబా ఎంత సౌమ్యుడో. నిజంగా సౌమ్యుడే. కానీ ఎప్పుడైతే పాపాన్ని చూశాడో, పాపానికి దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎవరు పాటించలేదన్న సంగతి అర్థమయ్యి, ఇప్పుడు చదవండి. ఫినేహాసు ఏం చేశాడు? యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. అది చూచి సమాజము నుండి లేచి ఎవడు లేవలేదు పైకి, ఎవడు సాహసం చేయలేదు.
సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకొని ఆ ఇశ్రాయేలును వెంబడించి ఆ ఇద్దరిని అనగా మోషే కదా ఇశ్రాయేలీయుడను ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? ఒకసారి ఐగుప్తుడిని చంపేసి అసలు ఎవరు తప్పు అని కనుక్కున్నాడా? పక్షపాతం కదా. కానీ ఫినెహాసు ఏమాత్రం పక్షపాతం లేకుండా ఆ స్త్రీని, ఎవరు ఆ స్త్రీ ఉంది కదా పైన, మిద్యాను, క్షమించండి, మిద్యాను స్త్రీని, ఆ ఇశ్రాయేలీయుడిని ఏం చేశాడంట? చదవండి. తెగులు నివారణ చేశాడు. ఫినెహాసు దేవుని ప్రజల మీద ఉన్న తెగులును నివారణ చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన మీద ఉన్న పాపమును నివారణ చేశాడు. మన పాపములను నివారణ చేశాడు. ఇక్కడ ఫినెహాసు పాపము చేసిన వారు పొడవబడ్డారు కదా, పొడిచింది ఫినెహాసు, పొడవబడి చచ్చింది పాపం చేసిన వారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన పొడవబడ్డాడు. పాపం చేసింది మనం, అపరాధం చేసింది మనం, ఆ భయంకరమైన పాపమనే తెగులు అలుముకుంది మన వలన. కానీ మనకు బదులుగా ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు. ఈయన మన క్రొత్త నిబంధన ఫినెహాసు. ఆ ఫినెహాసు ఏదైతే చేశాడో మన ప్రభువైన యేసుక్రీస్తు అదే చేశాడు. కానీ మనకు బదులుగా ఆయన పొడవబడ్డాడు. ఆయన ప్రక్కలో బల్లెముతో పోటు పొడవగా నీరును రక్తమును కారేనని మనం చూస్తున్నాం. ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తర్వాత ఆయన పొడవబడ్డాడు. చేతులు పొడవబడ్డాయి, పాదములు పొడవబడ్డాయి, దేహమంతా గాయపరచబడింది, ప్రక్కలో బల్లెపు పోటు చేత పొడవబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పాపమనే తెగులు మనలో నిలిచిందా, కొనసాగుతుందా? దేవుని నమ్మని వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు. పాపమనే తెగులు కొనసాగుతుందా మన జీవితంలో? దానికి ప్రాయశ్చిత్తం లేదా? ఉంది కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇక్కడ ఫినెహాసు ఎలాగైతే ప్రాయశ్చిత్తం చేశాడో మన ప్రభువు కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ తెగులు నివారణ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ పాపమును తీసివేశాడు ఆయన. మన మీద ఉన్న దోష శిక్షను ఆయన భరించి తీసివేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి ఆయన తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆ పాప నివారణ, ఆ తెగులు నివారణ అయినట్టుగా పాప నివారణ చేసేవాడు. కాబట్టి ఫినెహాసు ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినవాడు ఫినెహాసు. అంతేనా? ఏం చేశాడు? దేవుని ఉద్దేశం ఏంది? పాపము చేసేవాడు చంపబడాలని. ఎవరు నెరవేర్చారు? మోషే నెరవేర్చలేదు, పెద్దలు నెరవేర్చలేదు. దాన్ని ఏం చేశాడు? తను వచ్చాడు ముందుకి. ఎంతోమంది అని ఉంటారు, పెద్దవాడు మోషే ఉన్నాడు, నువ్వు మోషే మనవడు రా బాబు, మధ్యలో ఇంకొక తరం ఉంది, మీ నాయన తరం ఉన్నాడు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎంతమంది పెద్దలు ఉన్నాడు, వాళ్ళందరికీ పట్టింది, నువ్వేంది తెగొచ్చావు ముందుకి అనే ఆటంకాలు వచ్చాయి. కానీ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో, లేదా ఇశ్రాయేలు సమాజంలో నుండి ఆ తెగులు తీసివేయాలనుకున్న ఫినెహాసు ఏమాత్రం ఆలోచించలేదు. తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించలేదు. కానీ ముందు తెగులు నివారణ చేయాలనుకున్నాడు. కాబట్టి ఫినెహాసులో మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని ఉద్దేశమును నెరవేర్చినవాడు ఫినెహాసు. దేవుని ఉద్దేశమును నెరవేర్చినవాడు. అంత మాత్రమే కాదు, 25:11 చూడండి. 25:11 వారి మధ్యన నేను ఓర్వలేని దానిని, దేవుడు ఓర్వలేని దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు.
కొన్ని విషయాల్లో దేవుడు ఓర్చుకోలేడు, ఆ విషయాల్లో మనం ఓర్చుకుంటాం కదండి. కొన్ని విషయాల్లో దేవుడు ఓర్చుకోడు. పాప సంబంధమైన ఏ విషయములో కూడా దేవుడు ఓర్చుకోడు, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఓర్చుకోవడానికి ఇష్టపడతాం, అడ్జస్ట్ అయిపోతాం. రాజీ మనస్తత్వం, కాంప్రమైజ్. ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం? దేవుని నమ్మిన పిల్లలమైన మనం అక్కడ ఎవరితో కాంప్రమైజ్ అయ్యారు ఇశ్రాయేలు పిల్లలు? మోయాబు స్త్రీలు, మోయాబీలతో, తర్వాత మిద్యానీలతో, మోయాబీలతో కాంప్రమైజ్ అయ్యారు. దేవుని పిల్లలు అన్యులతో కాంప్రమైజ్ అయ్యారు. మనం కూడా అప్పుడప్పుడు వివాహాలు కాడ, సమాధుల కాడ కదండి, ఎక్కడ కాంప్రమైజ్ అవుతాం చెప్పండి? ఇల్లు ఓపెనింగ్ల దగ్గర కాంప్రమైజ్ అయిపోతుంటాం. దేవుడు ఓర్వలేనిది మనము ఓర్వకూడదు, మనం అడ్జస్ట్ అవ్వకూడదు. దేవుడు అడ్జస్ట్ కాడు ఈ విషయంలో అనుకున్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ కాకూడదు, అంతే. దేవుడు అడ్జస్ట్ కాడు ఈ విషయంలో, ఎగ్జిట్ అవుతాడు అక్కడి నుంచి. ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం. దేవుడు అడ్జస్ట్ అవుతాడా? పాపం ఉన్న చోట అడ్జస్ట్ అవ్వడు, ఆయన ఎగ్జిస్ట్ అవుతాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 78. సౌండ్ సరిగా పెట్టకుండా నా గొంతు పోగొడుతున్నారు మీరు. పోయింది. 78, 60 చదివే. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టి వెళ్ళెను. ఏ మందిరం ఇది? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫినెహాసు ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ ఒక మాట వచ్చింది కదా, మనం చదువుకున్నామా? మొదటి సమూయేలు గ్రంథం తీసారా? తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ షిలోహి, ఏ షిలోహి ఇది? ఏ మందిరం చరిత్ర ఇది? సమూయేలు గ్రంథములో ఏలీ ప్రవక్తగా ఉన్న మందిరం ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు సంస్థాపన చేశాడంట? ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉంది చూడండి. తాను మనుషులలో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచి, హన్నా ప్రార్థన చేసి సమూయేలును పొందిన మందిరం అండి ఇది. ఏలీ ప్రవక్తగా ఉన్న మందిరం. చెప్పండి. తర్వాత ఏలీ కుమారుల పేర్లు చెప్పండి. హోఫ్ని, ఫినెహాసులు యాజకత్వం చేసిన మందిరం, దేవుడు తానే సంస్థాపన చేసిన మందిరం. కానీ అక్కడ వాతావరణం మారింది. సమూయేలు గ్రంథములో ఉన్నట్టుగా ఈ షిలోహు మందిరము తర్వాత కాలములో ఉందా? లేదు. లేనందువల్ల ఏం చేశాడు? అప్పుడు ఏలీ గారు ఉన్న మందిరం, దేవదాసు గారు ఉన్న మందిరం, దాన్ని వదిలిపెడితే ఎట్టా అని ఏమన్నా అడ్జస్ట్ అయ్యాడా దేవుడు? ఎగ్జిస్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. చూడండి, షిలోహు మందిరము తాను మనుషుల్లో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కారణాలు పైనున్న 52 నుంచి 59వ వచనం వరకు వాళ్ళు చేసిన కారణాలు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ మందిరాన్ని స్పష్టంగా రాశాడు. కాబట్టి దేవుడు అడ్జస్ట్ అయ్యేవాడు కాదు. ఇక్కడ మనం ఫినెహాసును చూస్తాం. దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. రెండవది, దేవుని ఉద్దేశాలు ఫినెహాసు నెరవేర్చాడు అనే మాట. మనం దేవుని ఉద్దేశములను నెరవేర్చిన వాడు ఫినెహాసు. దేవుని పట్ల చింతగలవాడు ఫినెహాసు అని మనం చూస్తున్నాం. మూడో మాట ఎందుకు వద్దాం చూడండి, సమయం అయిపోతుంది. మైక్ ఫస్ట్లోనే పెట్టాలి, వాయిస్ పోయింది. ఫినెహాసు మరి ఇంతమంది, ఇప్పుడు 24,000 మంది చనిపోవడానికి కారణమైన తెగులును దాన్ని తీసివేశాడు. కాబట్టి ఫినెహాసుకు
జనము అందరూ వ్యతిరేకులు అవుతారా, శబాష్ అంటారా? ప్రజలు వ్యతిరేకత వస్తుంది. మా పిల్లోడే చేసింది మీకు కనపడిందా? వాళ్ళ పిల్లోడు కదా, వాళ్ళ పిల్లోడు చేసేది మీకు కనపడలేదా? వస్తాయి ఇవన్నీ. ఫినెహాసుకు ఎవరు సపోర్ట్గా నిలబడరు. ఎవరు నిలబడతారా? నిర్ముఖమాటంగా ఉండేవాడికి ఎవడు సపోర్ట్ చేయడు, గుర్తుపెట్టుకోండి. రాజీ పడేవాడికి, గోడ మీద పిల్లిలాగా ఉండేవాడికి ఎవడేం సపోర్ట్ చేస్తాడు? కానీ ఎవరు తోడున్నారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథానికి రండి. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయ్యుండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. ఫినెహాసు ఏ పొజిషన్కి వచ్చాడు? ఇప్పుడు అధికారి అయ్యాడంట. అధికారం ఇచ్చాడు దేవుడు ఫినెహాసుకి. ఎప్పుడు ఇచ్చాడు? రాజీ పడనప్పుడు. దేవుని ఓర్వలేనిది తను కూడా ఓర్వకుండా ఉన్నప్పుడు. దేవుడిది ఓర్చుకోడు కదా. దేవుడు ఇష్టపడంది మనం కూడా ఇష్టపడకూడదు. దేవునికి ఇష్టమా కాదా మనం చేసేది, మాట్లాడేది, ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏది చేసినా, ఏది మాట్లాడినా ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇష్టం కాలేదా వదిలేద్దాం మనం కూడా. అలాగూ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నందువల్ల నాశనం అయిపోయాడా? అధికారి అయ్యాడు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఫినెహాసుకి. అధికారం ఇచ్చిన మాత్రమే కాకుండా అక్కడ ఇంకొక మాట ఉంది, యెహోవా అతనితో కూడా. అంటే ఎవడు లేడు అతనితో కదా. యెహోవా అతనికి తోడయ్యుండెననే మాట కంటే కూడా ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ మారుది. యెహోవా అతనితో కూడా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అందరు ఉన్నట్ట లేనట్ట? ఎవరుంటారు చెప్పండి? ఆల్ ఆఫ్ సడన్ గడ్డపార తీసుకొని ఇద్దరిని పొడిస్తే వాడు ఎమ్మటి ఎవరు పోతారు చెప్పండి? ఇప్పుడు నేను సహోదరులు అందరిని కలుపుకొని మేము అక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ దాకా బజార్ దాకా వెళ్ళి టీ దాకా వద్దామని హరిబాబు, నాగేశ్వరరావు వీళ్ళందరినీ ఎంట పెట్టుకొని పోతా ఉన్నాం అనుకోండి. పోతా దారిలో అక్కడికి పోగానే గబక్కని ఎవరినో ఒకటి కొట్టాను అనుకోండి, నేను వీళ్ళు ఉంటారు నా పక్కన. 2వ రోజు టీకి రమ్మంటే వస్తారా? వద్దులే అన్న, డబ్బులు ఇస్తావు, నువ్వే పోయి తాగిరా అంటారు. ఎందుకు వీడితో ఎందుకు వచ్చిన? ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు. ఫినెహాసు పక్కన ఎవరు ఉండరండి, ఎవరు పోరు. ఫినెహాసు చేసిన పనికి భయపడిపోయారు. మంచోళ్ళు రావట్లేదు, చెడ్డోళ్ళు రావట్లేదు. ఒక సామెత ఉంటుంది లోకంలో, మంచోళ్ళందరూ మంచోళ్ళు కాడికి వెళ్ళారు, నేను నీ కాడికి వచ్చారన్నాడంట ఒకడు. అర్థమైందా? మంచోళ్ళందరూ మంచోళ్ళు కాడికి వెళ్ళారు, నేను నీ కాడికి వచ్చారన్నట్టు. అంటే నువ్వు చెడ్డోడివే, నేను చెడ్డోడిని. ఎవరు రారు ఫినెహాసుకి. కానీ అద్భుతమైన మాట, యెహోవా అతనితో కూడా ఉండెను. అతనికి తోడై ఉండెను అనే మాట కంటే అతనితో కూడా ఉన్నాడు. మనతో ఉండే దేవుడు ఆయన, మనలో ఉండే దేవుడు. ఆయన్ని విడిచిపెట్టి ప్రజలను మెప్పించడానికి, ప్రజల దగ్గర ముఖమాటం, మనకు బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర ముఖమాటం. వాళ్ళు మనతో ఉంటారండి చెప్పండి? లోకంలో సామెత ఉండదు కదా, బంధువులు ఎప్పుడు వస్తారు మన ఇంటికి చెప్పండి? మనం పచ్చగా 4 రూపాయలు సంపాదిస్తూ కళకళలాడుతుంటే తెగ వస్తారు బంధువులు కదండి. మనం దివాలు తీసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే వస్తారు ఎవరన్నా? సొంతోళ్ళు కూడా రారు. నేను దర్శిలో ఒకని అడిగాను, అరే వాడు ఇదివరకు అందరితో మాట్లాడుతూ అందరితో బాగుండేవాడు కదా, వాడు ఈ మధ్య అసలు ఎవరితో పలకట్లేదు, ఎవరు కనపడితే ముఖం తిప్పుకొని పోతున్నాడు, ఏందని అడిగా. ఏం లేదన్నా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక 20 లక్షల దాకా వచ్చినాయి అన్నాడా. వస్తే వచ్చినా ఎందుకు జనంతో పలకడంటే, జనం ఏమన్నా అడుగుతారేమోనని భయంతో వాడు అసలు ఎవరితో పలకట్లేదంట. అప్పుడు దాకా అందరితో బాగున్నవాడే 20 లక్షలు రాగానే ఎవడన్నా అప్పు అడుగుతాడేమో అని చెప్పి ఎవరితో పలకట్లేదంట, ఊర్లో కానీ వాళ్ళ ఇంటి చుట్టూ బంధువులతో కానీ. కాబట్టి మనతో ఉండేది ఎవరు?
మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మనతో నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసేవాడు. అందుకే ఫినెహాసుతో ఉన్నాడు. ఫినెహాసుతో 13వ వచనం చదవండి. సంఖ్యాకాండం 25. సంఖ్యాకాండం 25:13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా ఆసక్తి గలవాడై, దేవుని విషయమందు ఆసక్తి. అక్కడ చాలా బాగుంటుంది ఆ మాట. తన దేవుని విషయమందు, తన అనే పర్సనల్గా మాట్లాడినట్టుగా తన దేవుడు అంటున్నాడు. అక్కడేమో దేవుడు అతనితో కూడా ఉండెను. ఇక్కడేమో తన దేవుడైన యెహోవా విషయము యందు ఆసక్తి. దేవుని విషయాల్లో మనకు ఆసక్తి ఎంతవరకు ఉంటుంది? దేవుని విషయాల్లో ఆసక్తి లేకపోతే అధికారాలు నీకు రావు కదా. ఉద్యోగాలు కావాలి, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి. మనం ఏం చేస్తాం? మన పిల్లలు దేవుని విషయంలో ఆసక్తిగా ఉండడానికి మనం ఇష్టపడం. ఉండమన్నా వాళ్ళు కూడా ఉండరు. దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు కాబట్టే అధికారి అయ్యాడండి. దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు అధికారి అయ్యాడు. దేవుని విషయాల్లో మనకున్న ఆసక్తి ఎంత? ఒక్కొక్క మాట మనం చదువుకుంటే కదండి, దేవుని పట్ల దేవుని పట్ల చింతన కలిగిన వాడు. రెండవది, దేవుని ఉద్దేశములు నెరవేర్చిన వాడు. భక్తిహీనతను దేవుడు ఓర్వలేనిది ఏంటి చెప్పండి? పాపం లేదా భక్తిహీనత? భక్తిహీనతను ఓర్వలేని వాడు, దేవుని తోడు కలిగి జీవించిన వాడు. దేవుడు అతనితోనే ఉన్నాడు. ఇంకొకటి ఇక్కడ అంటున్నాడు, చెప్పండి, దేవుని విషయమందు ఆసక్తి. మనం ఏటి విషయంలో ఆసక్తి చూపిస్తాం? అనేక విషయాల్లో ఆసక్తి చూపిస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేలోకే దానికి వ్యతిరేక పదం చెప్పండి. ఆసక్తికి ప్రతిదానికి ఆచరిస్తే వ్యతిరేక పదం అయిపోదమ్మా. ఆసక్తికి వ్యతిరేక పదం నిరాసక్తి. నాకేం అనిపించలేదు, కరెక్ట్ అనిపించలే. అనాసక్తి, నిర్లక్ష్యము. ఆసక్తికి వ్యతిరేక పదం నిర్లక్ష్యం. అది మనం చేస్తుంటాం కాబట్టి మనం చెప్పలేం కదా. నిర్లక్ష్యం ఎందులే, ఏదో ఒకటి చేద్దాంలే కదా. లెక్కలేనితనం. అదేముంది పెద్ద, ఆ వాక్యం చెప్పడం ఏముంది పెద్ద, ఆ టయానికి ఒక అరగంట కదా, అరగంట ముందైనా బైబిల్ తిరిగేస్తే నా అనుభవానికి తగ్గట్టుగా మెసేజ్ దొరకపోద్దా? ఏంటిది ఇది? నిర్లక్ష్యం. చాలాసార్లు నేను ఒక్కొక్కసారి మర్చిపోయి హరిబాబు గారికి ఫోన్ చేస్తానంటే భయం నాకు. ఎందుకంటే ఆయనకి శనివారం రాత్రి చేస్తేనే ఒప్పుకుంటాడు. శనివారం రాత్రి 7-8 గంటల లోపల చేసి రేపు ఆదివారం మీరు వాక్యం చెప్పాలంటేనే ఆడ టిక్కుపడుద్ది నాకు. అది దాటిన తర్వాత నాకు కూడా నమ్మకం ఉండదు ఇంకా. ఎందుకంటే రిజెక్ట్ చేస్తాడు ఆయన. అన్నా లేదన్నా, నాకు సిద్ధపడలేను, నేను టైం లేదు, నాకు ముందు చెప్పాల్సింది మీరు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా ఒప్పుకున్న దాఖలా లేదు ఇంతవరకు. ఆదివారం ఉదయాన్నే 6 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసి ఈరోజు మీరు వాక్యం చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు ఆయన. నా అనుభవం చెప్తున్నాను. నాకు రాత్రి చెప్పుంటే బాగుండేది. దేని కొరకు? సిద్ధపాటు, ఆసక్తి అది ఇతనిలో ఉంది. ఏ విషయాల్లో? మిగతా విషయాల్లో అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ ఫినెహాసుకి అని చూడండి, తన దేవుని విషయమందు ముందు ఆ కార్యాన్ని తను సొంతం చేసుకున్నాడా? ముందు ఆ దేవుణ్ణి సొంతం చేసుకున్నాడా? నేనేదో దేవుని పని చేస్తున్నాను అంటలా, తన దేవుని పని అన్నాడు కదండి. తన దేవుని పని అని చెప్పుకుందాం. తన దేవుడు అంటే ఆ పని ఎవరిది? కొంచెం ఆలోచన చేసి చెప్పండి.
తన దేవుని పని అన్నాడు. అంటే ఎవరి పని? నా పని అనుకున్నాడు అంతే. అది దేవుని పని నేను చేస్తున్నానని కాదు అక్కడ. ఆయన ఎవరు? నా దేవుడు తన దేవుని పని అన్నాడు. అంటే ముందు దేవుడు తనవాడయ్యాడు, ఆటోమేటిక్గా ఆయన పని నా పనే కదా. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు ఇక్కడ. తండ్రి చిత్తమును తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక. దేవుని చిత్తాన్ని చేయడానికి లేదా ఆసక్తి గలవాడై, తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఉండి ఏం చేశాడు చెప్పండి, చదవండి అక్కడ. ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన వాడు, ప్రాయశ్చిత్తము చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయలేదా కలువరి శిలువలో? ఫినెహాసును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కోణములో మన ప్రభువైన యేసుక్రీస్తు కనబడతాడు. ప్రతి కోణములో ఫినెహాసు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా. ఆయన జాలిగల మాటలు మాట్లాడేవాడు, ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కానీ పాపాన్ని ఓర్వలేనివాడు. ప్రాయశ్చిత్తము చేశాడు ఫినెహాసు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. మరి వచ్చినాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం. సమయం అయిపోయింది. 106వ కీర్తన 30వ వచనం చదవండి. 28 నుంచి చదివితే బాగుంటుంది. మరియు వారు బయలుపోయేవారిని హత్తుకొని, అంటే విగ్రహారాధనను హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేగెను. అక్కడ సందర్భమే ఇక్కడ రాస్తున్నాడు మరలా. తెగులు రేగింది. ఫినెహాసు లేచి పరిహారము చేయగా, ప్రాయశ్చిత్తం అంటున్నాడు ఇక్కడ కదండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, ఎక్కడుంది వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. పరిహారం అనే మాట అక్కడ ఉంది. అక్కడ రోమిలకు రాసిన పత్రిక చూసారా, 8వ అధ్యాయం. మన పక్షము ఉండగా, అది కాదయ్యా, అదే 3-4 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను, తన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నాకు కావాల్సిన మాట అది కాదు. పాప పరిహారము నిమిత్తమని చదివామా? కరెక్ట్, దానికి ముందు ఉంది. కరెక్ట్, నేను అండర్లైన్ చేయలేదు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, ఫినెహాసు పాప పరిహారం తనే చేశాడు, కానీ పాప పరిహారం కొరకు దేవుడే తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ తెగులు ఆగిపోయేనని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ తెగులు ఆగిపోవాలండి. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని కలువరి శిలువలో బలి అర్పించినప్పుడు ఎందుకు ఆయన బలి అయిపోయాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు గాయపరచబడంటే మనలో ఆ పాపం అనే తెగులు ఆగిపోవడానికి. ఆగిపోయిందా? ఇంకా పాపములోనే ఉన్నామా? మీరు పాపములోనే ఉండి చనిపోయినాడల్లా నేను వెళ్ళి చోటికి మీరు పాపము ఆగిపోవాలి. ప్రాయశ్చిత్తము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తే మన విషయంలో భయంకరం. ముందుగానే దేవుడు మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ తెగులు ఆగిపోయిందని మనం చూస్తాం. 31వ వచనం చదవండి, మనకు కావాల్సిన మాట. నిత్యము చదవండి 31వ వచనం.
అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. దానికంటే ముందు ఒక మాట చదువుకుందాం. ఒక్క మాట ఉంది, దాన్ని కూడా చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకా అదొక మాట విడిచిపెట్టకూడదు అని. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం, ఇది ఆఖరిలో చదువుకుందాం. 106వ కీర్తనలోది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. తర్వాత మీరు చదువుకోండి ఆ వచనాలన్నీ. ముందు 13వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు గిలాదులున్న రూబేనుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఎందుకు పంపిస్తున్నారు? రాయభారిగా ఎవరిని పంపిస్తున్నారు? ఫినెహాసును. అద్భుతమైన మాట ఏంటంటే, యెహోషువ కూడా ఫినెహాసును తను ఒక రాయబారిగా పంపిస్తున్నాడు. సంఖ్యాకాండం 31:6లో కూడా మోషే పంపిస్తాడు చూడండి ఫినెహాసుని. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు సంఖ్యాకాండం 31:6 వచనం. మోషే గాదీయులతోను రూబేనీయులతోను లైన్ ఎగ్గొట్టి ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. ఉపకరణములను ఉంచుటకు బోరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగసిరి గల వారిని చంపిరి. ఇప్పుడు దేవుడు యెహోవా మోషేకు సెలవీయగా మోషే ఎవరిని పంపిస్తున్నాడు? ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు? ఫినెహాసుకి. ఫినెహాసు నాయకత్వంలో కొంతమందిని పంపిస్తున్నాడు. ఫినెహాసును మోషే ద్వారా పంపబడిన ఫినెహాస్ పెట్టుకోండి, అలాగ పేరు రాసుకోండి. మోషే ద్వారా పంపబడిన ఫినెహాసు. నెక్స్ట్ ఎవరు నాయకత్వం వచ్చింది? మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ ద్వారా పంపబడుతున్న ఫినెహాసు. 22 యెహోషువ గ్రంథం 22:13లో ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఫినెహాసును పంపారు. ఇద్దరు పంపించారు అంటే ఈయన ఏం చెప్పాలి? ఈయన రాయబారి అంటారు, అంబాసిడర్ కదా. అంబాసిడర్ అంటే మన కారు తెలుసు. అంబాసిడర్ అంటే కారు పేరు కాదు, అది రాయబారి అని అర్థం. దాని అర్థం ఏంటి? మధ్యవర్తిగా పంపించే వాళ్ళని రాయబారి అంటారు. మన ఫారిన్లో మన అంబాసిడర్స్ ఉంటారు, ఇతర దేశాల్లో విదేశీ శాఖ మంత్రులు అంబాసిడర్స్ అంటారు. వారు మన దేశానికి ఆ దేశానికి వాణిజ్యపరమైన లేదా ఆర్థికపరమైన లావాదేవీలు చూస్తూ ఉంటారు, మధ్యవర్తులుగా ఉంటారు. ప్రతి దేశంలో మన అంబాసిడర్, మన రాయబారి ఒకళ్ళు ఉంటారు. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో మన భారతదేశం నుంచి ఒక అంబాసిడర్ ఉంటారు. ఆ దేశానికి మనకు మధ్యవర్తి వాళ్ళు. ప్రతి విషయంలో యుద్ధం రాకుండా, వ్యాపార విషయంలో, యుద్ధాల విషయంలో కదండి, ఆహారం అటు ఇటు సరఫరా, ఫైనాన్షియల్ సపోర్ట్స్, అన్ని విషయాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎలాగుండాలి అంటే, రాయబారి ఎలాగుండాలి? రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా సమాధానంగా ఉండాలంటే వీళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండాలి. వీళ్ళు ఎదవలు అయ్యారనుకో ఏమవుద్ది? తన్నుకు చేస్తారు కదండి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు రాయబారి అనేవాడు ఎలాగుండాలి అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట సలోమన్ అంటాడు 13:17లో చూడండి. నమ్మకమైన రాయబారి, సమయం లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 13:17 నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నేను అడుగుతున్నాను, మనమున్న సంఘములో, నీ కుటుంబములో, నీవున్న సంఘములో నీవు ఔషధం లాగున్నావా, విషం లాగున్నావా? నమ్మకమైన రాయబారి ఔషధము లాంటివాడు. ఎక్కడికి పంపించిన ఔషధం బాగు చేసుకొని వస్తుంది, విషం ఏం చేస్తుంది? నాశనం చేసుకొని వస్తుంది. దేవుని నమ్మిన పిల్లలంగా మనము నమ్మకమైన వారంగా ఉండాలి. అందుకే అక్కడ నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు.
రాయబారులము. మనము క్రీస్తుకు రాయబారులం అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో మనము క్రీస్తుకు రాయబారులమై ఉన్నామంటాడు పౌలు. మనము క్రీస్తుకు రాయబారులమని. ఆ తర్వాత ఎఫెసీ 6:19లో కూడా ఒక మాట చూడండి, చదవండి. ఎఫెసీ 6:19 త్వరగా. నేను దేని నిమిత్తము రాయబారినై, సంకెళ్లలో ఉన్న. రాయబారికి కిరీటాలు ఉంటాయా, సంకెళ్ళు ఉంటాయా? రాయబారికి సంకెళ్ళే ఉంటాయి, శ్రమలే ఉంటాయి, కష్టాలే ఉంటాయి, ఇరుకులే ఉంటాయి. అయినా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. రాయబారి ఒక నమ్మకమైన రాయబారి ఔషధంలాగా ఇశ్రాయేలు ప్రజల్లో తెగులు నివారణ చేశాడు. గలతీ పత్రికలో కూడా ఒక మాట ఉంది, దానికి వివరణ చాలా చక్కగా ఉంటుంది. అక్కడ 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. గలతీ 3:19-20 త్వరగా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడొక్కడే. చాలు, మధ్యవర్తి దేవుడొక్కడే అంటున్నాడు. టోటల్గా 2 వచనాల సారాంశం, మధ్యవర్తి ఎవడు సరిపోయిన వాడు లేడు, దేవుడొక్కడే అంటాడు. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 2:5లో దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఫినెహాసు జీవితాన్ని ఒకసారి ధ్యానం చేశాం. ఫినెహాసు జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడో, పాపమును ఓర్వలేని వాడుగా కదండి, తెగులును నివారణ చేయడానికి దేవుని చేతిలో బలముగా వాడబడినవాడు. మోషే కాలములో దేవుని చేతిలో వాడబడ్డాడు, యెహోషువ కాలములో కూడా దేవుని చేతిలో వాడబడ్డాడు. కాబట్టి మనం ఎలాగున్నాం? ఫినెహాసు వలె మనము కూడా ఇశ్రాయేలు సమాజానికి, 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు మేలే చేశాడు, కానీ కీడు చేయలేదండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా, వ్యతిరేకతలు వస్తాయని తెలిసినా ఏమాత్రం సంకోచించలేదు. సంకోచించకుండా దేవుని చిత్తాన్ని దేవుడు ఏది ఓర్వలేదో తను కూడా దాన్ని ఓర్వలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఏమాత్రం భయపడలేదు. ఆ తెగులు నివారణ చేశాడని మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయంలో ఇంకా ఏదైనా పాపం అనే తెగులు ఉందా, దాన్ని విడిచిపెడదాం. ఆ తెగులుని ఇక్కడే నివారణ చేసుకొని వెళ్ళిపోదాం. అప్పుడు మనము దేవుని శిక్షకు గురి కాకుండా ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేసి మనం దేవుని రక్షించబడిన దేవుని పిల్లలమైన మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుడు ఓర్వలేనిది మనం అడ్జస్ట్ అవుతున్నామా, మనం ఓర్చుకుంటూ వెళ్ళిపోతున్నామా? దేవుడు ఓర్వలేనిది మనం ఓర్వాల్సిన అవసరం లేదు. దేవుడు రాజీ పడని విషయాల్లో మనం రాజీ పడాల్సిన విషయం లేదు. దేవునికి ఇష్టం లేని విషయాలు మనం చేయాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఎంతకాలం ఉంటామో, ఏ క్షణాన్ని మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఉన్నంతకాలం దేవునికి ఇష్టలుగా నమ్మకమైన రాయబారి ఎవరంట? ఔషధము వంటి వాడు. మనం ఔషధంగా ఉన్నామా, విషంగా మారిపోతున్నామా కుటుంబానికి, మన బిడ్డలకు? మేం చేస్తున్నాం, మనం చేసే ప్రతిదీ కూడా మన బిడ్డలు దాన్ని అనుభవించబోతున్నారు. మన బిడ్డలకు ఔషధాన్ని సంపాదిస్తున్నామా, విషాన్ని కూర్చుతున్నామా ఇంట్లో? ఆలోచన చేద్దాం. అలాగూ ఉండడానికి దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన.